బాబు కాఫీ. అదితి లేచిందా? ఇంకా లేదు బాబు. ఎన్నింటికి లేస్తుందేంటి? 11, 12 అవుతుంటుంది బాబు. మరి స్కూల్? వాళ్ళ తాతగారు కట్టించిన స్కూలేగా. పాప ఏం చెబితే అదే ఆ స్కూల్లో. కాఫీ తీసుకోండి. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు తాత? 50 ఏళ్ళు అయింది బాబు. అదితి వాళ్ళ తాతగారు ఏం చేసేవారు? అదితి వాళ్ళ ముత్తాతగారు ఈస్ట్ ఇండియా కంపెనీతో కలిసి పనిచేసేవారు బాబు. అప్పట్లోనే ఓ పెద్ద కంపెనీ పెట్టారు. స్వతంత్రం వచ్చాక నాయర్ గారి కంపెనీ అంటే చాలా పెద్ద పేరు ఉండేది బాబు. నాయర్ గారికి 2 భార్యలు ఉండేవారంట. పాప భోజనం రెడీ అయింది, కొంచెం తినేసి వెళ్ళమ్మా. నాకు బర్గర్ కావాలి. ఎక్కడికి? కళ్ళు కనిపించట్లేదా? స్కూల్కి. 1 గంటగా? అది నా స్కూల్, నా ఇష్టం. ఆ విధంగా రాజైన వేణు వ్యసనాలకు, చెడు సావాసాలకు లోనై తన బాధ్యతలన్నీ విస్మరించాడు. అదితి, మీరు ఆలస్యంగా, దయచేసి వెళ్ళి హెడ్. అదితి, అదితి, ఇంకొకసారి లేట్ అయితే మాత్రం కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఏమైంది బేబీ? సర్ప్రైజ్ గురించి మర్చిపోయాను. సర్ప్రైజ్ ఏంటి? 2 o'clock స్పా బుక్ చేశాను బేబీ. రేపు నీ బర్త్డే కదా. Anytime. Let's go. అదితి, మీరు క్లాస్ మధ్యలో బయట వెళ్ళడానికి వీల్లేదు. అదితి, అదితి, మిమ్మల్ని. చెప్పు తాత. నాయర్ గారు 2వ పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరిగింది? పెళ్ళైన 5 ఏళ్లకే మరో పెళ్లి చేసుకున్నారు బాబు. ఆ 2 ఆవిడ గొడవ చేస్తుంటే ఆవిడ పేరు మీద సిరా నాయర్ అనే కంపెనీ కూడా పెట్టారు. హఠాత్తుగా ఆయన పోవటంతో మొదటి భార్య పేరు మీద ఉన్న ఆస్తి కూడా తనకే చెందాలని ఆవిడ కోర్టులో కేసులు పెట్టారు. కేసులు కోర్టులో నడుస్తూ ఉండగానే మొదటి భార్య చనిపోయారు. ఆ తర్వాత 6 నెలలకే అశోక్ బాబు గారి నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇవన్నీ హత్యలు. ఈ హత్యలన్నీ జయించింది సిరా నాయర్ కంపెనీ అని అంటుంటారు, కానీ దేనికి సాక్ష్యాలు లేవు బాబు. ఆ తర్వాత అశోక్ బాబు గారు రష్యా నుంచి వచ్చి విషజ్వరానికి బలైపోయారు. దానికి కూడా కారణం సిద్ధాంత బాబు అంటారు, కానీ దానికి రుజువు లేదు. సిద్ధాంత్ ఎవరు? అను, అదితి ఎలా ఉంది? వెరీ నాటీ. ఐ నో. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ఫర్మేషన్ పంపించాను, చూసావా? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తా. అందరూ మంచివాళ్ళే వికి. నీకందరూ మంచివాళ్లే. వాళ్ళల్లో ఎంతమంది లాయలో నేను చెక్ చేస్తాను. 70% బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనకి ఫేవరబుల్ గా ఉన్నారు. మిగతా వాళ్ళు మెజారిటీతో ఉంటారు. అను, ఐల్ కాల్ యూ బ్యాక్. యా. సీను, కార్తీక్. ఎక్కడికి? క్లబ్బింగ్. ఈరోజు మండే. రేపు ట్యూస్డే. క్వశ్చన్స్ వేయకు, కార్ రెడీ చేయి. యాభైగా మా అమ్మాయి.
రాత్రంతా నిద్రపోయినట్లేదు. ఎలా పడుతుంది తాత? మీరు సిద్ధాంత్ గురించి చెప్పలేదు కదా. మీరు వివరాలు చాలా అడుగుతారు బాబు. ఈ కుటుంబంలో అదితి పాప ఎలాగో ఆ రెండో కుటుంబంలో సిద్ధాంతాల. పాప కన్నా 10 ఏళ్ళు పెద్ద, సిరా నాయర్ కంపెనీ వారసుడు. అశోక్ బాబు చనిపోయాక అను అమ్మ కొంచెం బలంగానే నిలబడ్డారు. మహాతల్లి కుటుంబం పేరు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఎంతో కష్టపడుతోంది. అయినా పంకజ్ బాబే బాగుంటే ఇంత కష్టం ఉండేది కాదు బాబు. గుడ్ మార్నింగ్. What the hell is this? 6 AM. Time to wake up. No. పిచ్చ కింద రెడీ అవ్వు. నేను అవను, నా ఇష్టం. 15 minutes. గెట్ లాస్ట్. దీని బ్రేక్ఫాస్ట్ అంటారా? నేను తిన్ను. తినాలి. తినకపోతే ఏం చేస్తావు? ఇదేంటో తెలుసా? స్టన్ గన్. గేదెలు దున్నపోతులు మాట వెనకపోతే వాటి మీద వాడతారు. నువ్వు తింటావా? నీ మీద వాడమంటావా? ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీవి నన్నే బదిలిస్తావా? Aditi, it's 7:30. Is it really you? No, miss. It's my ghost. అదితి, Good morning, ma'am. Miru. పర్సనల్ సెక్యూరిటీ. ప్లెజర్ టు మీట్ యూ మ్యామ్. No. Pleasure is all mine. What? He stunned you? Yeah. You mean stun gun to stunned you? Shit, man, that's so cruel. ఈ క్రాప్ నేను తినలేను బేబీ. ఐ నీడ్ ఎ పిజ్జా. ఏంటి? నేను పిజ్జా హట్ వెళ్ళి ఎక్స్ట్రా చీజ్ పిజ్జా ఆర్డర్ చేసుకుని తింటాను. ఏం చేసుకున్నావో చేసుకో. ఎక్కడికి? క్లబ్బింగ్. నీది క్లబ్కి వెళ్ళే వయసు కాదు. లోపలికెళ్ళు. నేను క్లబ్కి వెళ్తున్నా, నువ్వు ఆపుతావా? ఆపుకో. ఏంటి వెతుకుతున్నావు? ఇదేనా? I dare you to shoot me. You lost it. Completely lost it. You stop. Go to your room now. Go. I said I'm going. పాప చాలా భయపడుతోంది బాబు. మీ అను అమ్మ అదితిని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివించి కంపెనీకి చైర్మన్ చేయాలనుకుంటుంది. ఇప్పటి నుంచే కండిషనింగ్ అవసరం. మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. పంకజ్ సంగతి ఏంటి? ఇప్పుడు ఆయన ఏం చేశారు బాబు? ఇప్పటి వరకు ఏం చేయలేదు. నువ్వు చెప్పు. పంకజ్ బాబు అశోక్ బాబు తమ్ముడు. పంకజ్ బాబు మత్తుకి జూదానికి బానిసైపోయారు. అందుకే కంపెనీ అతనికి అప్పచెప్పకుండా అను అమ్మ తన చేతుల్లోనే ఉంచేసుకున్నారు. మరి మీ పంకజ్ బాబు ఏమనలేదా? అసలు ఏం జరుగుతుంది మన కంపెనీలో? 15 days నేను లేకపోయేసరికి అప్రూవ్ అయిన మాలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టారు. సిరా నాయర్ గ్రూప్ మనకన్నా 10 crores తక్కువ కోట్ చేశారంట. మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా లీక్ అయింది? ఐ నీడ్ ఆన్సర్స్ మిస్టర్ రాధాకృష్ణన్. ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నాను. నౌ లీవ్. Yes, ma'am. ప్లీజ్ టేక్ Yeah, sure, ma'am. Ma'am, Mr. Pankaj Nair is here for you. రమను. ఆ చెక్ ఎందుకు కాపావు?
నీ షేర్స్ అమ్మేశావని హరీష్ గారు చెప్పారు, నిజమేనా? అవును. అయితే నీకు డబ్బు అవసరం ఉంటే నన్నడుగు. షేర్స్ అమ్మితే మన ఫ్యామిలీకి కంపెనీ మీదున్న హోల్డ్ తగ్గిపోతుంది పంకజ్. మన హోల్డ్ కాదు, నీ హోల్డ్. బ్రతుకున్నప్పుడు అశోక్, వాడు పోయాక కంపెనీ. నాకు కనుక చిరాకు తెప్పిస్తే మొత్తం షేర్స్ అని ఆ సిరాన్ గ్రూప్కి అమ్మి పడదొప్పుతాను. పంకజ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? చాలా క్లియర్గా అర్థమవుతుంది నాకు. కుక్కకి బిస్కెట్ వేసినట్టు లైక్ ఎ ట్రీట్. నా ముఖాన్ని డబ్బు పడేసి నువ్వు నీ కూతురు కలిసి కంపెనీని మీ చేతిలో పెట్టుకుందాం అనుకుంటున్నారు. నాకు జరిగిన అన్యాయం నేను మర్చిపోలేదు, మర్చిపోను. అండ్ యూ విల్ పే ఫర్ ఇట్ వెరీ సూన్. हाँ बोलो। బెదిరింపులతో పని కావట్లేదు. తల్లి కూతురిద్దరిని చంపే. ठीक है, ये काम भी हो जाएगा.